ఇది జస్ట్ వాటర్ తీసుకున్నాం ఒకసారి అన్నమాట. ఇది ఒక మరక లాంటిది, మనం బండల మీద వేసుకునే మరక. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ మనం ఏంటని తెలుసుకున్నాం అంటే బండల మీద ఒక మరక 2 గ్లాసుల్లో వేయడం జరిగింది. ఇట్లా మామూలు జస్ట్ ఇవి 2 ఫ్లోర్స్ మేడం. ఒక మరక వేసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి మాత్రం మనం ఏం వాడుతున్నాం, లైజాల్ అనేది మన ఫ్లోర్ క్లీనర్కి వాడడం జరిగింది. మరి అది మనకు ఒక యాడ్ ద్వారానే మనకు తెలిసింది. అది చూసి వాడడం వల్ల మంచిగా ఉంటుంది అనే దాంతో వాడినాం, కానీ మనకి ఏ కంపెనీ వచ్చి మన దగ్గర చూపించలేదు. ఇది ఒక నమ్మకం మీద టీవీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, అది కంపల్సరీ క్లీన్ అవుతుంది అనే ఉద్దేశంతో వాడుతున్నాం. మరి మన వెస్టేజ్ మార్కెట్లో దొరికేది అల్ట్రా స్వాబ్. ఇది మన ప్రోడక్ట్కి మరి ఇప్పుడు మనం ఇంతకుముందు వాడుతున్న లైజాల్ అనే దానికి మనం వేరే ఎక్స్ కంపెనీ మార్కెట్లో యూజ్ చేసిన మనం ఆ ప్రోడక్ట్ తేడా చూద్దాం. మరి ఇది వాడాలా అనేది డిఫరెంట్ అనేది చూపించడం జరుగుతుంటుంది. ఎందుకు వాడాలి, ఎంత నాణ్యత అనేది ఉంటుంది తీసుకుంటే ఇది మన వెస్టేజ్ మార్కెట్లో దొరికేది. పండ్లు ఆకులుగా ఉంటే మనకు న్యాచురల్గా వితౌట్ కెమికల్ తోటి మనకు మార్కెట్ మన ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్లోర్ క్లీనర్. మరి ఇన్ని రోజుల నుంచి మనం లైజాల్ అనే దాన్ని వాడడం వల్ల మనకు క్లీన్ అవుతుందని మనం అనుకుంటున్నాం, కానీ బెస్ట్ కంపెనీ మన వరకు ఇంతవరకు వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి చూపించిన వాళ్ళైతే ఎవరు లేరు. చూడండి, దీనికి ఇందుకోసం వాడాలి, ఇంత నాణ్యత ఉంటుంది, ఇంత ప్యూర్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా మనం ఫ్లోర్ మీద వేసుకొని మన బిస్కెట్స్ అవి కానీ ఏవైనా సరే కింద వేసి కూడా తింటూ ఉంటారు, కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కోల్డ్ కాఫ్ రావడానికి కారణం ఫ్లోర్ కూడా క్లీన్ చేయకపోవడం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నమాట. అందుకు మనం ఇది వెస్టేజ్ మార్కెట్లో వాడడం వల్ల మన ఆరోగ్యంతో పాటు మరి ఇది మనం వాడుకుంటే ఇతరులు షేర్ చేసినప్పుడు మనకు అకౌంట్ మన మనీ కూడా రావడం జరుగుతుంది. అట్లనే దాన్ని కూడా చేయొచ్చు అన్నమాట. ఓకేనా మేడం? ఓకే. నెక్స్ట్ క్లాత్ ఏమైనా చేయాలి.